ఈ యొక్క ఇప్పుడు కేరళలో చూస్తే ఇటు ప్రభుత్వం అధికారంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎల్డిఎఫ్ పినరయి విజయన్ ఆధ్వర్యంలో పార్టీ ఒకటి, తర్వాత కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూడిఎఫ్ ఒకటి ఉంటే మూడవ పక్షంగా ఇప్పుడు బీజేపీ ఎక్కువ స్టేక్స్ తోటి వస్తుంది. బీజేపీ చాలా ఆశలు పెట్టుకుని ఇప్పుడు కేరళలో అక్కడ యుద్ధం చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చిన ప్రీ సర్వే ద్వారా మనం అక్కడ చూస్తుంటే ఇప్పుడు పినరయి విజయన్ 2 సార్లు వరుసగా విజయం సాధించారు. ఇప్పుడు యూడిఎఫ్ అంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడిఎఫ్కి అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉంది అనేది మనకి ఇక్కడ పోల్ సర్వేల్లో మనకు తెలుస్తుంది. బీజేపీకి మాత్రం చాలా తక్కువ ఓట్లు, అంటే ఓట్ షేర్ రావచ్చు కానీ 2-3 కంటే ఎక్కువ ఓట్లు, ఒక 5 కంటే మ్యాక్సిమం సీట్లు వచ్చే అవకాశం లేదు 140లో అని తెలుస్తుంది. అందువల్ల ఇప్పుడు కేరళ అంటే ఎందుకు బీజేపీ ఇన్ని ఆశలు పెట్టుకుని మోడీ తర్వాత అమిత్ షా బీజేపీ ఇంతటి పోరాడిన ఈ స్టేట్లో ఎందుకు బీజేపీ వెనకపడిపోయింది అనేది అతిపెద్ద ప్రశ్న. అసలు బీజేపీ అనేది కేరళ రాజకీయాల్లో అసలు ఏ మాత్రం కూడా ఒక శక్తి కాదు.